Hi, my dear students. Namaste. I'm very happy to share this knowledge to you. Keep watching and keep learning. So, in this video, I'm going to explain about a plane mirror. It's a very interesting topic. So, we have been used this object so many times. See, a mirror is a highly polished surface used to reflecting a light falling in it. See, this is a mirror. So once you look at this mirror, it is a highly polished surface. It's a very polished, very smooth surface used to reflecting light falling on it. Used to reflecting light falling on it. So next one, mirrors are usually made by the depositing a thin layer of silver metal on one side of a plain glass sheet. This is a coating, that is a silver thin layer of silver metal. So in some metals, the mercury they coated. So metals are usually made by the depositing a thin layer of a silver metal on one side of a plain glass sheet. So this is ఇక్కడ మనం గమనించగలిగితే మిర్రర్స్ అనేవి ఎక్కువగా పాలిష్ చేయబడి ఉంటుంది. మరి ఎందుకు ఉపయోగిస్తారంటే అవి దానిపై పడినటువంటి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తాయి. మరి మిర్రర్స్ అనేవి ఏ విధంగా తయారవుతాయంటే యూజువల్గా ఏ విధంగా తయారవుతాయంటే ఒక సిల్వర్ కోటింగ్తో ఒక పూత పోయబడుతుంది అనమాట. ఒకవైపు పూత పూస్తారనమాట. ఆ విధంగా మనకి మిర్రర్స్ అనేవి తయారవడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఏం చేస్తుందంటే when you look into a plane mirror you see clear image of yourself. సో మీరు మీ యొక్క ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడొచ్చు అనమాట. సో మీ ప్రతిబింబాన్ని ఇలా నా ప్రతిబింబాన్ని చూస్తున్నారు కదా. సో ఇట్లా నా ప్రతిబింబాన్ని చూస్తున్నాను. when you look into a plane mirror you see yourself clear image of yourself. So this image is formed due to reflection. రిఫ్లెక్షన్ వల్ల ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అంటే మరి ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్, మనము ఏంటి ప్రాపర్టీస్, మరి ఈ యొక్క ప్లేన్ మిర్రర్ వలన ఏ విధమైనటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో నేను ఇక్కడ డ్రా చేశాను కదా, ఇది ప్లేన్ మిర్రర్ అని తెలియజేస్తుంది. ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఏబి అని చెప్తాను, ఇక్కడ ఏ డాష్ బి డాష్ అని చెప్పుకుందాం. సో ద ఇమేజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్లేన్ మిర్రర్ ఈజ్ వెర్చువల్. ఎలా ఉంటుందంట, వెర్చువల్గా ఉంటుంది. సో వెర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది మరియు ఎరెక్ట్గా ఉంటుంది. we have to discuss about what is virtual and what is the image and a real image. We have to discuss in the next videos. So the image in the plane mirror is virtual and erect, and the distance of image which is equal to the distance of image from the mirror is equal to the distance of object from the mirror. So next point, the size of image which is equal to the size of object. So whatever we see in the image in the mirror is a lateral inversion. Okay, it suffers the lateral inversion. So what is the lateral inversion? So when ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రాపర్టీస్ యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది మిథ్యా ప్రతిబింబం. ఈ యొక్క మన ప్లేన్ మిర్రర్లో ఏ విధమైనటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది అంటే అది మనకి మిథ్యా ప్రతిబింబం అనేది, మరి నిట్టనిలువుగా ఉన్నటువంటి ప్రతిబింబం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో రెండో పాయింట్ ఏంటి అంటే ఇది మరి దర్పణానికి, ఈ యొక్క మిర్రర్కి ఈ యొక్క ఇమేజ్ ఎంత దూరంలో ఉంటుందో మరి ఆ యొక్క వస్తువు కూడా అంతే దూరంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇమేజ్ అనేది దర్పణానికి ఎంత దూరంలో ఉంటుందో
వస్తువు అనేది కూడా అంతే దూరంలో ఉంటుందన్నమాట. అంటే వస్తువు అనేది ఎంత దూరంలో ఉందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది. మరి వస్తువు ఎంత సైజులో ఉందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంటుందన్నమాట. ఇమేజ్ అంతే సైజులో జరుగుతుంది. మరి ఇందులో లాటరల్ ఇన్వర్షన్ అంటే మరి ఎప్పుడైతే అసిమెట్రిక్ ఒక సమతుల్యంగా ఉన్నటువంటి వస్తువుని when a asymmetric object is placed in front of a plane mirror, okay, the right side of an object, okay, appear to be the left side of the right side of the object appear to be the left side of the image, and the left side of the object appear to be as a right side of the image. So like that it suffers a lateral inversion. Okay, అంటే కుడి ఎడంలా కనిపిస్తుంది. ఇక్కడ వస్తువుకి సంబంధించి కుడి అనుకోండి, ఇందులో ఈ యొక్క ఇమేజ్లో అది ఎలా కనిపిస్తుంది అంటే ఎడంలా కనిపిస్తుంది. వస్తువు కుడి ఎడమ అనుకోండి, ఇమేజ్ ఎలా ఏంటంటే అది కుడివైపులా కనిపిస్తుంది. దీన్నే మనం లాటరల్ ఇన్వర్స్గా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మనం ఈ క్లాస్ని రివిజన్ చేసుకుందాం. ప్లేన్ మిర్రర్స్ గురించి మాట్లాడుతున్నాము. నేను ఇక్కడ ఏ క్లాస్ చెప్తున్నాను అంటే ప్లేన్ మిర్రర్స్ గురించి చెప్తున్నాను. ప్లేన్ మిర్రర్ అంటే ఏంటి? ప్లేన్ మిర్రర్ అనేది హైలీగా ఎక్కువగా పాలిష్ చేయబడిన సర్ఫేసు. ఎందుకు ఉపయోగిస్తారు? యూజ్డ్ ఫర్ రిఫ్లాక్టింగ్ లైట్ ఫాలింగ్ అవుట్, తన పడినటువంటి పడిన కాంతిని రిఫ్లెక్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. మిర్రర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ బై డిపాజిటింగ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ సిల్వర్ మెటల్. సో ఎలా తయారు చేస్తారంటే ఒక ప్లేన్ గ్లాస్ తీసుకొని ఆ ప్లేన్ గ్లాస్కి ఒక సైడ్ ఏంటంటే ఈ సిల్వర్ కోటింగ్ని పూత పూస్తారు. ఆ విధంగా మనకి మిర్రర్స్ అనేవి తయారవుతాయి. సో ఎప్పుడైతే మీరు ఒక మిర్రర్లో నుంచి చూస్తున్నప్పుడు మీ యొక్క ఇమేజ్ని స్పష్టంగా చూడగలరు. దీనికి కారణం ఏంటంటే పరావర్తనం, రిఫ్లెక్షన్ వల్ల దాన్ని మీరు చాలా స్పష్టంగా చూడగలరు. మరి ప్రాపర్టీస్ ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద ప్లేన్ మిర్రర్. ఏ ధర్మాలు మీరు చూస్తున్నారంటే, ఎప్పుడైతే మీరు ఒక when a asymmetric object is placed in front of a plane mirror, ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఎసిమెట్రిక్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ యొక్క రైట్ సైడ్ అనేది ఓకే ఇమేజ్కి లెఫ్ట్ సైడ్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క లెఫ్ట్ సైడ్ అనేది ఇమేజ్కి రైట్ సైడ్లా కనిపిస్తుంది. దాన్ని లాటరల్ డీవియేషన్, లాటరల్ ఇన్వర్షన్ అని చెప్తామన్నమాట. సో అయితే ఈ యొక్క ప్లేన్ మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్ ఏ రకమైన ఇమేజ్, ప్లేన్ మిర్రర్లో ఆ ఫామ్ అయినటువంటి ఇమేజ్ ఏ విధమైనటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలానే మరి ఇరెక్ట్గా ఉంటుంది, అంటే నెట్ట నిలువుగా కూడా ఇందులో మనం గమనించవచ్చు. అలానే మనకి ఇమేజ్ అనేది మిర్రర్ నుంచి ఎంత, ఆబ్జెక్ట్ అనేది మిర్రర్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉండడం జరుగుతుంది. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అని అడిగితే, ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క హైట్ ఎంత ఉంటుందో ఇమేజ్ యొక్క హైట్ కూడా అంతే ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కొన్ని ప్రాపర్టీస్ని వివరించవచ్చు. మరి నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోదాము. మరి మల్టిపుల్ రిఫ్లెక్షన్, ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. అరేంజ్ టూ మిర్రర్స్ along vertical edge such that they can make certain angle with each other. ఇప్పుడు ఈ విధంగా అమర్చడం వల్ల ఒక సెటన్ యాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే, ఇఫ్ యు ప్లేస్ an object between two mirrors, we can observe the multiple reflections, multiple images in the mirrors. మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ రెండింటి మధ్య పెట్టినప్పుడు అందులో ఎన్నో కొన్ని అనేకమైనటువంటి ఇమేజెస్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఏ విధంగా ఇమేజెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ మిర్రర్స్, దానిపైన ఆధారపడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పెట్టామో ఈ మిర్రర్కి సంబంధించి ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫామ్ చేస్తుంది.
అలానే ఈ యొక్క మిర్రర్ కూడా దీన్ని ఆబ్జెక్ట్గా చేసుకొని ఇమేజ్ ఫామ్ చేస్తాయి. మరి ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్గా పనిచేసి మళ్ళీ అలానే ఈ ఇమేజ్ దీనికి ఆబ్జెక్ట్గా పనిచేసి అట్లా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ ఇన్ ద two mirrors is we can mathematically calculate by using the formula n equal to 360 by theta minus 1. It is even number of images వచ్చినప్పుడు. అలానే n equal to 360 by theta ఇది odd number of images వచ్చినప్పుడు. ఇది మల్టిపుల్ రిఫ్లాక్షన్స్ గురించి. అట్లా కాకుండా మనం ఒక ప్యారల్గా పెట్టామనుకోండి, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అనమాట. ఇట్లా ఈ రెండింటి మధ్య యాంగిల్ని ప్యారల్గా పెట్టినప్పుడు ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనం యూజెస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్, ప్లేన్ మిర్రర్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ఏ లుకింగ్ గ్లాసెస్. అంటే మనం రోజు చూసేటటువంటి అద్దంలో ఈ ప్లేన్ మిర్రర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. మరి ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఫాల్స్ డైమెన్షన్స్ ఇన్ సమ్ షాప్స్. అంటే అట్రాక్షన్ కోసం మనకి షాప్స్లో ఈ ప్లేన్ మిర్రర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. మరి ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సోలార్ కుక్కర్స్ యాజ్ ఏ రిఫ్లెక్టింగ్ ఆఫ్ సన్లైట్. అంటే సోలార్ కుక్కర్స్లో ఈ దానిపైన పడిన కాంతిని ఆ కుక్కర్ పైనకి ఆ వెసల్లోకి పంపించడానికి రిఫ్లెక్టర్స్గా ప్లేన్ మిర్రర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ కెలిడియోస్కోప్ అండ్ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. కెలిడియోస్కోప్లోను మరి పెరిస్కోపుల్లోనూ ఉపయోగిస్తారన్నమాట. అంటే కెలిడియోస్కోప్లోని ఏమవుతుందంటే ఒక చిన్న మల్టిపుల్ ఒక ప్లేన్గా ఉన్నటువంటి మిర్రర్స్ని తీసుకొని పెరిస్కోప్ కెలిడియోస్కోప్ తయారు చేస్తాం. ఎప్పుడైతే మనం ఒక చిన్న ఆబ్జెక్ట్ని వేస్తే అది మల్టిపుల్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అలా మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఎఫెక్టివ్ కోసం కెలిడియోస్కోప్ని ఉపయోగిస్తారు. అలానే పెరిస్కోప్లో కూడా ఉపయోగిస్తారు అనమాట. పెరిస్కోప్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారంటే సబ్మెరైన్స్లో. సో సబ్మెరైన్స్లో మనకి లోపల ఉంటారు, బయట వాళ్ళని చూడాలి. అలాంటప్పుడు ఈ పెరిస్కోపుల్లో ఉపయోగిస్తారు. ఏది ప్లేన్ మిర్రర్స్ని పెరిస్కోప్లో ఉపయోగిస్తారనమాట. అంటే ప్లేన్ మిర్రర్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే లుకింగ్ గ్లాసెస్లో ఉపయోగిస్తారు. ప్లేన్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ఫాల్స్ డైమెన్షన్స్ ఇన్ ద షాప్స్లో ఫాల్ డైమెన్షన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్లేన్ మిర్రర్స్ యూజ్డ్ ఇన్ ద సోలార్ కుక్కర్స్ ఉపయోగిస్తారు. ప్లేన్ మిర్రర్స్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ కెలిడియోస్కోప్ అండ్ రిఫ్లెక్టింగ్ పెరిస్కోప్. సో వీటిలో మనకి ప్లేన్ మిర్రర్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ప్లేన్ మిర్రర్ సంబంధించినటువంటి అవగాహన. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ చేయండి. సో కింద నెంబర్ ఇస్తాను, చక్కగా మీకు క్వశ్చన్ ఏదైనా ఉంటే డౌట్ అడగండి. సో మళ్ళీ మనం అద్భుతమైన వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్.